శుభ సాయంత్రం అండి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. భరత్ అనే నేను ఆ క్యారెక్టర్ ద్వారా నాకు పేరు వచ్చింది. నేను ఏ ఇంటర్వ్యూలో ఉన్నా ఏ ఫంక్షన్లో ఉన్నా వాళ్ళ పేరు తలుచుకోకుండా నేను నా స్పీచ్ స్టార్ట్ చేయను. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో నాకు తల్లిదండ్రులు నాకు వేరేగా బర్త్ ఇస్తే ఇండస్ట్రీలో నాకు బర్త్ ఇచ్చింది వారే, కొరటాల శివ గారు కానీ మహేష్ బాబు గారు కానీ. సో అలాగే ఇప్పుడు రీసెంట్గా కోర్టు మూవీ కూడా. ఎందుకు చెప్తా అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన రూట్స్, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో అనేది మర్చిపోకూడదు. సో దాంతోనే నేను స్టార్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, నేను ఇక్కడ నుంచున్నది ఒక ఆర్టిస్ట్ రాజశేఖర్ గాను శుభోదయం సుబ్బారావు గానే కాకుండా 1500 మంది ఉన్న తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ రిప్రజెంట్ చేస్తూ నేను యూనియన్ ప్రెసిడెంట్ అండి. ఇక్కడ మన యూనియన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ మూవీకి నాకు కనెక్షన్ ఏంటంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. ఆ యూనియన్లో దగ్గర సుమారు ఒక 25% వరకు యూనియన్ వాళ్ళు దీంట్లో యాక్ట్ చేయడం జరిగింది. సో ఒక యూనియన్ మెంబర్కి ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇచ్చిన ద ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్ గారు కానీ అలాగే డైరెక్టర్ గారు కానీ వీళ్ళందరికీ ఏంటంటే నేను యూనియన్ తరపున నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో మనకు అందరికీ తెలుసు, మన అందరూ ఇక్కడ ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా స్టార్టింగ్ జర్నీ వెరీ లో నుంచి స్టార్ట్ చేస్తారు. వన్ ఫ్రైడే విల్ చేంజ్ అండి. ఒక ఫ్రైడే ఎవరి ఫేట్ ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. 2019 మార్చి 30వ తారీఖున నా పేరు మారిందండి. తర్వాత ఇంకొక 5 సంవత్సరాలకి ఇంకొక ఫ్రైడే రోజు నాకు కోర్టు ద్వారా ఏంటంటే ఒక ఫాదర్ క్యారెక్టర్స్ చేసి ఒక కొత్త ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అలాగే దండోరా తర్వాత ఏంటంటే అదే ఫాదర్ క్యారెక్టర్స్ నుంచి నెగిటివ్ క్యారెక్టర్స్ నా జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇక్కడ మనం చూసిన సినిమా అన్నది కాలగమనం అండి. సో టైంతో డిసైడ్ అయింది. మనం మన టైం వచ్చినంత వరకు వెయిట్ చేయాలి, పేషెన్స్తో ఉండాలి. ఏదో ఒక్క చాలా తక్కువ ఉంటారండి ఓవర్ నైట్ సక్సెస్ ఉన్న వాళ్ళు, చాలా మినిమల్ ఉంటారు. కానీ ఏంటంటే ఐ డోంట్ థింక్ ఓవర్ నైట్ సక్సెస్ అన్నది వెరీ షార్ట్ స్పాన్ ఉంటుంది. మనం ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ ఉండాలంటే డెఫినెట్లీ పేషెన్స్ ఉండాలి అండ్ వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నాకన్నా సీనియర్స్ ఉంటారు, వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇలాంటి సినిమాల్లో మనం చేస్తున్న కొద్దీ మనకి గ్రాడ్యువల్గా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎట్టుకుంటూ వస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి వన్ ఫ్రైడే విల్ బి దేర్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్లో, ప్రతి ఆర్టిస్ట్ లైఫ్లో ఒక్క ఫ్రైడే అన్నది ఉంటుంది. అది మన జీవితాన్ని మార్చేస్తుందండి. సో దాని గురించి మనం అందరూ వెయిట్ చేద్దాము. అండ్ ఇలాంటి మూవీస్ ఎన్నో మనం చేద్దాము. ఇలాంటి కంటెంట్ని సపోర్ట్ చేసి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్ గారికి ముందు ఏంటంటే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధం లేదు, ఒక నూజివీడు, విజయవాడ లాంటి ప్లేసెస్లో మూవీని ఫినిష్ చేసి కొంతమంది యూనియన్ ఆర్టిస్టులను యూటిలైజ్ చేసి ఈరోజు ఇవాళ మన హైదరాబాద్ నగరంలో ప్రసాద్ ల్యాబ్స్లో ఇలా ప్రీ రిలీజ్ చేస్తున్నారని అంటే దానికి మామూలు గట్స్ సరిపోవండి. ఎన్నో గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి ఇలాంటి సినిమా చేయడానికి ఉంటేనే ఇలాంటి చేయగలరు. అలాగే ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు, ఇందాక ఫోటో తీస్తుంటే ఒకరి మీద ఒకరు చేసుకోవద్దని చెప్పి కెమెరామెన్ చెప్తుంటే అలవాటు అయిపోయిందండి. ఒక కో ఆర్టిస్టులుగా చేస్తే మాకు ఇదే అలవాటు అవుతుంది, అంత ఫ్రెండ్స్ అయిపోతాం అని చెప్పని. ఓన్లీ లీడ్ క్యారెక్టర్సే కాదండి, ఒక మూవీలో మనం చేసేటప్పుడు ట్రావెల్ అవుతాం. మన అంటే అట్లీస్ట్ మేజర్ ప్రైమరీ క్యారెక్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీగానే మనం ఇంట్లో కన్నా సెట్స్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాము. సో అలాగే ఇందాక మన ఇద్దరు లీడ్స్ ఏంటంటే చిన్నబాబు గారు కానీ అలాగే రాజా గారు కానీ అలా అంత ఇదిగా చేశారు. ఇందాక యాక్చువల్గా ఫస్ట్ లుక్ చూస్తేనే చాలా బాగా అర్థమైందని మూవీ అంత బాగా ఉంటుంది అన్నది. మనం సినిమా చేసాము, మన ఎఫర్ట్స్ మనం పెడితే అండి ఆటోమేటిక్గా సిన్సియర్గా దాని రిజల్ట్ అనేది అదే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ఆల్వేస్ అ బెస్ట్ అటెంప్ట్ అండి. ఇందాక మార్నింగ్ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ దిస్ స్టార్టింగ్ అండి, ఆ తర్వాత ఇంకా బోల్డెన్ ప్రాజెక్ట్స్ చేస్తామని చెప్పని. సో ఇలాగే ప్రతి ఒక్కరూ ఒక టీమ్ ఎఫర్ట్కి ఒక ఫ్యామిలీగా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ
అండ్ ఎస్పెషల్లీ నా స్వార్థంగా ఒక నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఇప్పుడు 10 మందిని తీసుకున్నారు, అలాగే ఏంటంటే రేపు రొద్దున యూనియన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని మా యూనియన్ వాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి క్యాస్ట్ అండ్ క్రూకి క్యాస్ట్ అండ్ క్రూ ఎందుకంటానంటే అందరి పేర్లు నేను ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ మా వీరబాబు గారు ఆ యూనియన్తో ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు. ఎందుకంటే మేము రవీంద్ర భారత్లో 10th యానివర్సరీకి 12th యానివర్సరీకి ఆయన మాకు పిఆర్ఓగా చేశారు. వీరబాబు గారు చాలా ఎక్సలెంట్గా కవరేజ్ ఇచ్చారు. సో వీరబాబు గారు ఉన్నారు కాబట్టి ప్రమోషన్స్లో మీరు ఏమీ ఆలోచించొద్దు, డెఫినెట్గా 100% రీచ్ వెళ్తుంది. క్యాస్ట్ అండ్ క్రూ తరపున వాళ్ళు చేస్తారు, మన తోటి ఆర్టిస్టులు మన యూనియన్ మెంబర్స్ అలాగే మిగతా వాళ్ళందరూ చేశారు కాబట్టి మన బాధ్యతగా మనం కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ 17th సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 7 days ఇంకా లైక్ హార్డ్లీ ఆల్మోస్ట్ 1 week 10 days ఉంది. సో మన బాధ్యతగా మన ఫ్రెండ్స్ చేశారు కాబట్టి మనందరం కూడా సపోర్ట్ చేస్తూ మనం యాక్ట్ చెయ్యకపోయినా ఈ సినిమాని మన సోషల్ మీడియాస్లో వాటిలో మనం ప్రమోట్ చేసి ఈ సినిమాని నిలబెడదాం. అండ్ ఎస్పెషలీ మీడియా మిత్రులు ఇదే దీని మీద మనం చాలా సినిమాలు చూసాము, డెఫినెట్లీ మీ సపోర్ట్ ఉంటుంది. ఇంకొద్దిగా మీరు పుష్ చేస్తే డెఫినెట్లీ ఇలాంటి సినిమాలు బ్రతుకుతాయి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు వస్తారు. మరొకసారి ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ముఖ్యంగా మా పిఆర్ వీరబాబన్న అండ్ మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియానే ఈ సినిమాకు వికీపీడియా లాంటిది నేను అనుకుంటాను. నిజమే, అది మీడియా లేకపోతే అసలు ఈ పబ్లిసిటీ ఎక్కడిది? ఇంతమంది ఇక్కడ గ్యాదర్ గారు, ఈ సినిమా పబ్లిసిటీ కాదు. అలాంటి మీడియా వాళ్లకు నా మనస్ఫూర్తిగా కళాబంధనాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు. ఈ సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ కూడా నాకు ఆత్మీయులు. నేను రావడానికి గల కారణం మెయిన్ అది. చాలామందిని రాగానే ఏదో మ్యూజికో లేకపోతే ఇంకే మ్యాజికో చేసాను అనుకుంటారు, కానీ ఈ సినిమాలో నేను ఏది చేయలేదు. కానీ ఒక అదృష్టం ఏంటంటే ఈ సినిమాను డైరెక్టర్ బుర్రి సుధాకర్ అన్న నాకు చూపించడం నా అదృష్టం. ఎందుకంటే ప్రేక్షకులకు కంటే ముందు నేను చూసిన కాబట్టి మొదటి ప్రేక్షకుణ్ణి ఈ సినిమాకు నేనే అని నేను భావిస్తూ, అన్న చాలా థ్యాంక్స్. బుర్రి సుధాకర్ గారు ఈ సినిమాకు మీరు ఊడల మర్రి లాంటలు, అంటే అందరికీ ఒక మర్రి చెట్టులాగా. నేను నిజంగా మాటల్లో ఏదో ప్రాస వాడడం కాదు, ఆ ప్రాసలో నేను వాస్తవం ఉంది. ఇందాక లవ్ అన్యా అన్న హీరోయిన్ని కాలగమనం అనేటువంటి సీన్ నేను మర్చిపోయాను. కాలగమనం అని 10 సార్లు పలకాలి అందరూ. ఒకసారి గట్టిగా అనండి, కాలగమనం అనండి ఒకసారి అందరూ. ఎందుకు తెలుసా అండి, మనం అందరం కాలగమనంలోనే ఉన్నాము అని అందరూ జనరల్గా అనుకుంటారు. ప్రతిది మనం అడుగేసినా మన శ్వాస కూడా కాలగమనంలోనే ఉంది. కానీ ఈ సినిమా ప్రేమ గమనంతో సాగుతుంది. ఈ కాలగమనం అనే సినిమా ప్రేమ గమనంతో సాగుతూ నన్ను కన్నీళ్లు తెప్పించింది కాబట్టే నేను ఈ వేదిక మీదకి ప్రత్యేకంగా వచ్చిన. లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఓన్లీ వీళ్ళని పొగడాలి అని మాత్రం నేను రాలేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకో మీరు ఈ సినిమా చూసిన తర్వాత లాస్ట్ ఒక అరగంట నేను మనిషి కాలేదండి. అంటే ఏజ్లో కొంచెం పెద్దవాడైనా నేను ఇందులో హీరో రాజా ఏజ్కి వెళ్ళిపోయినా, తర్వాత చిన్న ఏజ్కి వెళ్ళిపోయినా. ఇందులో హీరో రాజా, రేపటి రాజు అవుతాను అంత చక్కగా. అంటే మీరు అనుకోవచ్చు హీరో అంటే చాలా ఎంతో ఎర్రగా బుర్రగా అందంగా ఉండాలనుకుంటారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఆనందంగా కనిపిస్తాడు ఆయన మనందరికీ. అదేవిధంగా ఇందులో చిన్న చూసినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఈ సినిమాలో ఒక అక్కకు ఒక తమ్ముడి క్యారెక్టర్గా అతను చేశాడండి. చిన్న ఈ సినిమా తర్వాత నువ్వు చాలా పెద్దోడివి అవుతావు, డౌట్ లేదు. నేను మనస్ఫూర్తిగా ఇది పొగట్టం కాదండి, ఇది వాస్తవం. నేను చూశాను కాబట్టి, చూడకుండా వచ్చి వేదిక మీద నేను చెప్పడం కాదు, ముందే చెప్పాను ఈ సినిమా చూడడం నా అదృష్టం అని. సార్ మీరు గెస్ట్గా రావాలి సార్, మీరు సెలబ్రిటీ గెస్ట్గా రావాలి సార్ అన్నారు. నేను అన్నా సెలబ్రిటీ కంటే ఒక పెద్ద గెస్ట్ ఎవరో తెలుసా మీకు? తెలిస్తే చెప్పండి. అబ్బా ఎంత బాగా చెప్పారు. ప్రేక్షకుడు సెలబ్రిటీ కంటే ప్రేక్షకుడు చాలా పెద్ద సెలబ్రిటీ. దానికి ఉదాహరణ కూడా ఉంది, ఊరికే చెప్పను. నేను ఆల్రెడీ మనసులో అల్లుకొని వచ్చిన, ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఇది ఒక్కటి మాత్రం, ప్రేక్షకుడు ఒక ఇటుక లాంటోడు. ప్రేక్షకులందరూ కూడా ఇటుక లాంటి వారు. వాళ్ళ కొన్ని లక్షల ఇటుకలు పేరిస్తే లాస్ట్కు దాని పేరేమొస్తుంది? బిల్డింగ్. ఆ బిల్డింగ్ అనేదే సెలబ్రిటీ. ఒకవేళ ఆ ఇటుకల్లో ఒక 1000 ఇటుకలు కనుక ఊడిపోతే ఆ బిల్డింగ్ మొత్తం బీటలు వాడుతుంది. కాబట్టి ఆ ఇటుకలతో కూడుకున్న ప్రేక్షకులతో కూడుకున్న
దాని పేరే బిల్డింగ్, ఆ బిల్డింగే సెలబ్రిటీ. కాబట్టి ఇప్పుడు ఆ ఇటుకలు గొప్పవి, బిల్డింగ్ అనే పేరు లాస్ట్కి వస్తుంది, అది రెడీ అయినా కొత్తది. సో కాబట్టి ముందు ప్రేక్షకులు, తర్వాత సెలబ్రిటీ. ఇప్పుడు నేను ఎలా వచ్చానంటే మామూలు ఒక ప్రేక్షకుడిగానే వచ్చాను, నిజం కూడా. ఆ ఇటుకలాగా ఇక్కడికి వచ్చాను నేను, ఇది నిజం. దీంట్లో రాజమౌళి అందరూ జబర్దస్త్ రాజమౌళిని ఏమనుకుంటారు అంటే, దయచేసి నేను లేట్ చేస్తాను అనుకోవద్దు, ఒక 2 నిమిషాలు కొంచెం మాట్లాడతా. కాలగమనం గురించి నేను మాట్లాడకపోతే నేను కాలగమనంలో కలిసిపోతా, కాబట్టి నేను మాట్లాడాలి ఒక 2 ముక్కలు. నేను ఎప్పుడు కూడా నన్ను అందరూ పాట పాడా ఉంటారు, లేకపోతే బోలే అంటే హీరో అంటారు. ఇక్కడ బోలే అంటే హీరో అని కాదు, ఇక్కడ సినిమా అంటే కాలగమనం. కాలగమనం అంటే మా బుర్రి సుధాకర్ అన్న. ఇందులో జబర్దస్త్ రాజమౌళి అందరూ మీరు ఏమనుకుంటారు, ఇందులో తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది అనుకుంటారు కదా, అనుకుంటారా అనుకోరా? కానీ ఆ తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూడలేరు. అంటే తాగుబోతు యాక్టింగ్ చేయడం కాదు, ఆ తాగుబోతులలో ఎంతమంది తాగి ఇల్లు ఆగం చేసుకున్నారు, సంవత్సరాలు ఆగం చేసినారు కదా, దానికి ఎలా ఉంటుంది అసలు సినిమా అంటే ఏంటి ఇతను ద్వారా. అంటే ఇప్పుడు నేను ఇది లీక్ చేయడం కాదు, ఈ సినిమా మీరందరూ చూడాలని చెప్తున్నా తప్ప ఇది లీక్ చేయడం కాదు, దయచేసి తప్పుగా అనుకోద్దు నన్ను. నేను క్లైమాక్స్ అన్నాను, ఆ అరగంట మాత్రం మీరు అసలు మనం నిజంగా చెప్తున్నా, మీరు ఒకప్పుడు ఒక సినిమా ఉంటుంది, అది పేరు చెప్పాను, పేరు చెప్తే బాగుండదు. ఆ సినిమా వచ్చిన తర్వాత అందరు పిచ్చోలు అయిపోయినారు ఆ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం డబుల్ పిచ్చోలు అయిపోతారు, పిచ్చి ప్రేమికులు అవుతారు. అంత గొప్ప సినిమా ఇది, అంత గొప్ప సినిమా. నేను అప్పట్లో నాకు మధ్యలో అప్పుడు మా గురువుగారు రావుల రాంబాబు చెప్తుండేవారు, మరో చరిత్ర సినిమా, నాకు కమల్ హాసన్ బాగా ఫ్యాన్, మెగాస్టార్ చిరంజీవి గారు కమల్ హాసన్ అంటే నాకు బాగా ఫ్యాన్స్. అట్లనే అప్పుడు మరో చరిత్రలో అప్పుడు సరిత గారు, డబ్బింగ్ సరిత గారు, కమల్ హాసన్ గారు, ఆ సినిమా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే నేను చూసేదాన్ని. మళ్ళీ అలాంటి మరో చరిత్ర సినిమా ఇప్పుడు ట్రెండ్లో పల్లెటూరు వాళ్ళకు బీసీ సెంటర్లలో కాలగమనం అనే సినిమా మాత్రం పరిగెడుతుంది. ఈ సినిమా ఆయన తీశారు అనుకున్నాను, కానీ ఎలా రిలీజ్ అయిద్దో తెలియదు అనుకున్నా. ఆయన అన్నారు నన్ను, సార్ ఒకవేళ ఎక్కడన్నా ఇలా మనకు బిజినెస్ విషయంలో ఏదన్నా ఉంటే సార్ తప్పకుండా చూస్తాను సార్ అన్నాను. అలా అన్నానో లేదో ఇలా వచ్చి సార్ మన సినిమా రిలీజ్ కాబోతుంది అన్నారు. నేను షాక్. మా స్టూడియోకి వచ్చి మన సినిమా రిలీజ్ అండి, సుమారు 60-70 థియేటర్లు రిలీజ్ అవుతుంది అని చెప్పగానే నేను షాక్ అయినా. లేదు, కాలగమనంలో మీ సినిమా చాలా మంచి మంచి కాలాన్ని పునికి పుచ్చుకుంటానని చెప్పి నాకు అర్థమైంది అది. సో ఈ రకంగా ఒక్కొక్క క్యారెక్టర్ ఇందులో ఉందండి. సుబ్బారావు గారు, ఇంకా వేరే క్యారెక్టర్స్. హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, నేను నిజం చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా. ఏదో నేను వేదిక మీద నన్ను పిలిచారు కాబట్టి అందరూ పోగొడాలని అయితే నేను పోగొట్టలే, ప్రామిస్ చెప్తున్నా. నేను నిజంగా ఇందులో హీరోయిను నాకు అప్పుడు ఊహ గారు గుర్తుకొచ్చారు ఆమె సినిమాలో. అంటే మీ ఏడుపు ఎంత చక్కగా, మీరు తర్వాత మీ బ్రదర్ కాంబినేషన్. అంటే ఇప్పుడు నేను ఇది లీక్ కాదు, ఇది మీరు చూడాలి ఏంటి అనేది సినిమా. లేదు, తమ్ముడిగా మీ క్యారెక్టర్ అసలు ఏంటి అసలు. సారీ, మీరు తప్పుగా నన్ను భావించట్లే కదా, ఎక్కడ లీక్ చేయను నేను. ఎందుకంటే తెలుసా అండి, ఆతృత. అంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు అదే ఒక పెద్ద సినిమా ఉందనుకోండి, ఇలా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. ఇలాంటి సినిమాలకి మీరు అందరు రావాలంటే ఈ మాత్రం వీళ్ళ క్యారెక్టర్లు మీరు చూడాలంటే నేను చెప్పాను అంతే తప్ప క్యారెక్టరేషన్ ఇందులో వీళ్ళు ఏం చేస్తారని చెప్పలేదు నేను. మీ క్యారెక్టర్స్ ఏంటో చెప్పాను అంతే. హీరోయిన్ అంటే హీరోయినే అంటారు కదా సినిమాలో ఎవరైనా, హీరో అంటే రాజా అంటే హీరో లాగానే అనిపిస్తాడు. ఈయన చిన్నప్పుడు నేను సైకిల్ మీద వెళ్తూ ఉంటా, నేను వెళ్ళినప్పుడు నాకు ఆ రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. అంటే కాకపోతే లవ్ స్టోరీ మనకు ఉందా లేదా అని తర్వాత విషయం అది. కానీ నిజంగా నేను కన్నీళ్లు గార్చిన, నా కుటుంబం అంతా గుర్తుకొచ్చింది మిమ్మల్ని చూస్తే ఈ సినిమాలో. నేను మనస్ఫూర్తిగా చెప్తానండి, బిగ్ బాస్ నేను వెళ్ళిన తర్వాత కూడా చాలామంది నన్ను అందరూ మీరు ఇష్టపడ్డారు, నన్ను ప్రేమించారు. నాకు మంచి ఆడియన్స్, నాకు ఫ్యాన్స్ కూడా, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఎవరైనా నా ఆడియన్స్ ఉంటే కనుక మీరందరూ ఒక్కొక్కరికి 100లుగా 1000గా అందరికి చెప్పి ఈ సినిమాకి తీసుకురండి. తర్వాత ఈ వేదిక మీద ఎంతోమంది ప్రముఖులు, కర్తానందం గారు ఉన్నారు, ఇంకా గోల్డ్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు, తర్వాత కర్తానందం గారు పక్కనే ఉన్నారు. మీకు కర్తానందం గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందమైంది నాకు, అంతే. ఇక తర్వాత మా పెద్దన్న ఇక్కడ, ఆయన ముందు మాట్లాడే కొంచెం భయం వేస్తుంది నాకు, మా ఆజాద్ అన్న. నాకు ఆయన ఏం దొరికినా కుడు అంటే పండుగ అంటారు మా అన్న, ఆయనే రాబోతారు. ఒక టైం వస్తుంది అన్నకు, మామూలుగా ఉండదు. ఇక నిజంగా కూడా ఇప్పుడు చెప్పొద్దు, అది త్వరలో ఉంటుంది.
సో ఆజాద్ అన్న అందరికి అన్నం పెట్టే వ్యక్తి ఆయనే. కుటుంబం అంటే పండుగ అంతే. ఏ దావతున్నా నన్ను పిలుస్తాడు ఫస్ట్, బోలే రా తిందామని. సో ఈ మధ్యలో నేను డైట్లో ఉన్నా కాబట్టి అన్నకు నేను టైం ఇవ్వలే, నన్ను క్షమించాలి అన్న. సో ఈ రకంగా ఇంకేమైనా మర్చిపోతాను అందరు, ఇంకా చాలామంది ఉన్నారు. తర్వాత మా తిరువన్న మర్చిపోయాను, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే నేను తిరువన్న ఇక్కడే ఉన్నాడు. అన్న నీకు తిరుగులేదన్న తిరువన్న ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఇందులో ఒక కీలకమైన క్యారెక్టర్ అది, అంటే మళ్ళీ మీరు లీగ్ కాదు, కీలకం. తిరువన్న చూస్తే మామూలు కమెడీలా ఉన్నాడు, ఆయన చూసి కూడా ఏడ్చాను నేను. సో ఇందులో ప్రతి క్యారెక్టర్ను ఆయన నిజంగా బుర్రి సుధాకర్ అన్న నిజంగా వీళ్ళందరికీ కూడా ఒక మర్రిలాగా, అంటే నీడనిచ్చే మర్రి అంటారు కదా, ఆ మర్రిలాగా నిలిచారు. ఆయనను చూసి చాలా చాలా అమాయకంగా అట్లా కనిపిస్తున్నారు కదా. నేను అనుకున్నా సార్ సినిమా చూడండి అంటే ఏదో సింపుల్గా ఉన్నారు కదా అనుకున్నా. అందులోకి వెళ్ళిన తర్వాత చూస్తూ ఆయన వైపు ఇట్లా చూస్తున్నాను నేను ప్రతి సీన్కు ఇట్లా ఏంటిది అని. సో ఆయనను చూస్తే సముద్ర ఖని గుర్తుకొస్తారు. మర్రి సుధాకర్ని చూస్తే గుర్తుకు రావడమే కాదండి, సముద్ర ఖని గారికి ఆయన డూప్ కూడా చేశారు. సో అదృష్టవంతులు ఆయన, అంత పెద్ద ఆర్టిస్ట్కు డూప్గా చేశారు. సో ఇప్పుడు ఒరిజినల్గా డైరెక్టర్ అయ్యారు, ఆయన డైరెక్టర్ అయ్యారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అస్సలు ఒక అద్భుతమైన ఒక వ్యక్తి ఈ సినిమాకు ఒక గుండెకాయ, అంటే గుండెకాయ అంటే డైరెక్టర్ని అంటారు, ఆ గుండెకాయ ఆడడానికి ఊపిరితిత్తుల్లాగా ఉపయోగపడ్డ వ్యక్తి ఎవరంటే రాజేష్ తమ్ముడు. రాజేష్ ఎక్కడ నువ్వు రావాలి అసలు, నిజంగా తమ్ముడు ఐ లవ్ యూ అంతే. ఇక నేను రాజేష్ గురించి తెలుసుకున్నా, తమ్ముడు నాకు తక్కువ పరిచయం, కానీ ఈ సినిమా ద్వారా నేను అక్కడ తెలుసుకుంటే సముద్రఖని గారు బుర్రి సుధాకర్ గారు నాకు చెప్పారు. ఆయన అంటే మనం ఒక సినిమా చేసిన తర్వాత వెంటనే ఓకే రెడీ బాగుంది అని ఎవరికైనా ఎవరి సినిమా వరకు బాగుంటుంది, ఇంకోళ్ళు చూస్తే అర్థమవుతుంది దాని కథ అంతా. సో అట్లా మమ్మల్ని చూపించేసరికి మేము కూడా ఇట్లా కొన్ని ఇట్లా ఉంటుందండి, ఇట్లా ఉందండి అని చెప్తే మామూలుగా చెప్పాం అంతే. ఆయన చాలా చేశారు దానికి. అలా చేయాలంటే ఎడిటర్గా తను దానికి ప్రాణం పోసి, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, దాంట్లో పాటలు ఇచ్చి రికార్డింగ్ చేసి నేను చూస్తే నాకు జలసేస్తాను తమ్ముడు. ఎందుకంటే మ్యూజిక్లో నేను కూడా వెళ్ళి, అంటే ఎక్కువ సక్సెస్ అంటే నేను ఇంకొక వేలో వచ్చాను కాబట్టి నేను కొంచెం ఇదయ్యాను. బట్ నువ్వు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తావు. ఇంకా ఈ సినిమా ద్వారా చాలా మంచి పేరు వస్తుంది. నేను ఎక్కువసేపు మాట్లాడతానని మీరు మెల్లగా మీ మనసులో స్టార్ట్ అయింది నాకు తెలుసు, కానీ ఈ సినిమాను మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. ఎందుకని ముఖ్యంగా ఈ సినిమా ఊర్లలో ఉన్న యువత, చదువుకునేటువంటి విద్యార్థి యువత ఈ సినిమా చూస్తారండి, ఎగబడి చూస్తారు. అట్లని చెప్పి మిగతా వాళ్ళని కాదు. తర్వాత నాకు అంటే నేను ముఖ్యంగా నాకు తెలిసిన డిఓపి మురళి గారు, వారు కూడా చాలా చక్కగా, అంటే నేను ఇప్పుడు ఏదో పొగడ్డం కాదు, పల్లెటూరును ఎంత చక్కగా చూపించారు మీరు. ఆ పల్లె వాతావరణాలు కానివ్వండి, అక్కడ లవ్ స్టోరీ కానివ్వండి, దానికి సంబంధించిన ఏదైనా ప్రతిదీ కూడా మనం చూస్తా అంటే మన ఊర్లో మనం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి. మనం ఒక బలగం సినిమా చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో ఆ ఫీల్ వస్తూ ఇంకో పక్క ఇంకొక ఇంకో ఫీల్ ఇలా వెళ్తా ఉంటుంది సినిమా. సెంటిమెంటు, ఫ్యామిలీ, ఇందులో ఏది కూడా తక్కువ లేదండి. నేను ఇక్కడ పొగడ్డానికి రాలేదండి, వాస్తవం మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. ఐ ప్రామిస్. నిజంగా థ్యాంక్స్ అండి. సో ఇంకా పేరున అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు. తర్వాత మీడియా వాళ్లకు దండం పెట్టి చెప్తానా, ఈ సినిమాను బాగా పబ్లిసిటీ చేయాలి. ముఖ్యంగా వీరబాబన్న వీర లెవెల్లో పబ్లిసిటీ చేయాలి నేను కోరుకుంటాను. ఆహుతులకు ఆహ్వానితులకు నా కళా నమస్సుమాంజలు. ఈ చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కళాభివందనాలు. నూజివీడులో తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నూజివీడు మామిడి రసాలతో ఈ కాలగమనం చిత్రంతో కథ, దర్శకత్వం, నిర్మాణం బాధ్యత తీసుకున్న మన సుధాకర్ బుర్రి గారు మనకు నవరసాలు పంచారు. ఇందులో ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నూజివీడుతో ప్రత్యేకమైన అనుబంధం మరింత బలపడుతుంది అని నేను నమ్ముతున్నాను. ఈ చిత్రం మనది, మన చుట్టూ తిరిగే కథ, మట్టి వాసన ఉంది. బంధాలు, బంధుత్వాలు, ఆనందాలు, విషాదాలు, వీటి అన్నిటినీ అనుభూతులుగా మార్చుకునే ఆ రోజుల నుండి కంటిలో విషం మరిగించే రోజులకు వచ్చేసాం. ఈ చిత్రం మిమ్మల్ని నవ్విస్తుంది,
ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది. మీ మనసుని ఒక్కింత ప్రేమ పాకంలో జలకాలాడిస్తుంది. ఇది మర్చిపోలేని ఒక ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలోని పాత్రలు మీతో వస్తాయి, మీ మనసులో తిష్ట వేస్తాయి, మీతో మాట్లాడతాయి, పోట్లాడతాయి. సినిమా హాలులో వదిలేసి వెళ్ళిపోయే సినిమా కాదండి ఇది. ఇంత అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరించిన మన సుధాకర్ బుర్రి గారు నూజువేడిని ఒక రసంతో కాదండి 9 రసాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ప్రేక్షకులు ఇలాంటి చిత్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఈవెంట్ కాలగమనం ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఈ ట్రైలర్ చూడగానే నాకు ఒక గ్రామీణ విలేజ్ లవ్ స్టోరీలాగా అనిపించింది. సో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ గారికి, ఆర్టిస్టులు అందరికి కూడాను, డైరెక్టర్ గారు సుధాకర్ సార్కి కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. Evening everyone. First of all, thanks to media to came here. Kala Gamanam ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పట్లో ట్రూ లవ్ ఎక్కడుందండి. సో చూస్తే నిజంగా అది ఒక ఫీల్ వచ్చింది. సో చాలా బాగుందండి ట్రైలర్. థ్యాంక్ యూ. సో తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. నెక్స్ట్ మన రాజమౌళి గారిని. బ్రహ్మాండంగా ఉన్నాను. ముందుగా అందరికీ మరొక నమస్కారం తెలియజేస్తూ, ఈ సినిమాలో అన్ని తానై నడిపించింది డైరెక్టర్ గారు. వాస్తవానికి ఈ సినిమాలో ఎస్పెషల్లీ హీరో చిన్న, హీరోయిన్ అయితే ఎక్స్ట్రాడినరీ. తన యాక్టింగ్ నేను వాస్తవం చెప్తున్నా, చాలా బాగా చేశారు. నాతో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా, వాస్తవానికి ఎవరికైతే ఏది వచ్చినా రాకున్నా కానీ దగ్గర ఉండి మరీ కావలసుకున్నది వచ్చేటట్టుగా చాలా చక్కగా మా డైరెక్టర్ గారు సుధాకర్ అన్న చాలా బాగా చేయించాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరి మనస్సును దోచుకుంటుంది. ఎందుకంటే ఒక గొప్ప కళాహృదయం కలిగినటువంటి సంగీతం, నటన, నాట్యం సింగర్ బోలే గారు, వారికి ఎలా అనలైజ్ చేయాలనేది తెలుసు. వారు చూసి ఈ సినిమాను తన కండిరి పెట్టుకున్నారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఒక ప్రేక్షకుడిగా చాలామందిని కూర్చోబెట్టి చూపించాం. చాలా బాగుందని అందరు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్, నేను తాగుబోతుగా ఉండి కూడా మా మేడం నేను ఇద్దరం కలిసి తర్వాత మేము ఎలా చివరిలో మా నటన ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు చెప్పుకోవద్దు. మేము పెద్ద అదని కాదు, మంచి క్యారెక్టర్ ఇచ్చి మాతో చేయించాడు సుధాకర్ అన్న. చాలా బాగా చేశారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్. దయచేసి టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ గారు, మా మురళి గారు కూడా సూపర్గా, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అయితే దానికి ప్రాణం పోశారు. చాలా అద్భుతం. ఈ సినిమా మీ అందరిని మెప్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు, ఇందులో ఏ అశ్లీలమైన వర్డ్ ఉండదు, ఎలాంటి ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుడిని, పెద్దవాళ్ళని మొదలు కూడా చిన్నపిల్లలను కూడా చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ పొందేటువంటి సినిమా కాబట్టి చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. మీకు కూడా విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. తిరుగు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అంటే ఇలాంటి స్టేజ్ మీద మాట్లాడడానికి చాలా భయంగా ఉంది నాకు. అయితే ఇక్కడికి వచ్చిన మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అయితే ఈ సినిమాలో నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని. ఇలాగే అంటే మేము ఎంతోమంది సినిమాలకి ప్రమోషన్లు చేస్తూ ఉంటాం. పెద్ద మూవీస్ కూడా మమ్మల్ని ప్రమోషన్స్కి పిలుస్తూ ఉంటారు. వెంకటేష్ గారితో చేసాము, పవన్ కళ్యాణ్ గారితో ప్రమోషన్లు చేసాము, చాలా ఇన్ఫ్లుయెన్సర్ని. అంటే చాలామంది మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తారు. మేము అనుకుంటాం, చాలామంది అయితే ముందే చెప్తారు, సార్ మీ ప్రమోషన్ మాకు అవసరం, ఈసారి నెక్స్ట్ మూవీలో కూడా మిమ్మల్ని పెట్టుకుంటాం. అలా కూడా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరో మేమెవరో. కానీ మా డైరెక్టర్ గారు ఈ మూవీలో మొత్తం ఒక 15-20 మంది మెంబర్స్ కొత్త వాళ్ళకి, అంటే ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఈ మూవీలో అవకాశం ఇచ్చారు.
మా అమ్మ అంటే ఇప్పుడు లేదు, చనిపోయింది ఆవిడని, అమ్మ సినిమా వచ్చింది మంచి చూస్తావు అంటే, అరే సినిమా అంటే చూడటం కాదు, మనందరం కలిసి వెళ్ళి చూసే విధంగా, అంటే ఇప్పుడు ఒక టీవీలో చూస్తుంటేనే తండ్రి పక్కన కూతురు కూడా కొడుకు కూడా చూడలేని పరిస్థితి. కానీ ఈ మూవీ మాత్రం మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, అంత సూపర్గా ఉంది మూవీ. తప్పకుండా ఈ మూవీ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, తర్వాత మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ సినిమాకి సంబంధించి మన డైరెక్టర్ సార్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. గెస్ట్లు ఇంకా ఉన్నారు. నన్ను మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మా ఆప్తులు, మా బంధువులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అదేవిధంగా మమ్మల్ని, మా సినిమాని కూడా ప్రేమించి మా గురించి పబ్లిక్ తెలిసేలా చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా టీం తరఫు నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే, అంటే నిజం చెప్పాలంటే నాకు సినిమా ఫీల్డ్తో టచ్ లేదండి. ఇది మొదటి సినిమా. నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, సినిమాకి సంబంధించినటువంటి ఎటువంటి వర్క్ చేయలేదు. మరి ఈ సినిమా ఎలా తీశాను అంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా, స్కూల్ డేస్ నుంచి కూడా నాకు కథలు రాయడం కానీ, యాక్టింగ్ చేయడం కానీ, డైరెక్షన్ చేయడం కానీ ఇష్టం. అలా వచ్చేది. స్కూల్ డేస్ నుంచి నాటకాలు ఎన్నో చేస్తూ ఉండేవాడిని. తర్వాత నేను కొంచెం పెద్దవాడిని అయిన తర్వాత ఊర్లో నాటకాలు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా సినీ సెట్టింగులతో నాటకాలు వేయడం ఇవన్నీ చేసేవాళ్ళం. నాకు ఫస్ట్ నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. అంటే ఒక 7-8 షార్ట్ ఫిల్మ్లు చేశాను. అందులో కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి నేను చాలా అవార్డులు తీసుకున్నాను, మంచి మంచి అవార్డులు తీసుకున్నాను. నాకు కోరిక ఏంటంటే, బలమైన కోరిక, ఒక మంచి సినిమా తీయాలనేది కోరిక. అది ఎటువంటి సినిమా తీయాలి అంటే, ఇప్పుడు నేను వేరే సినిమాలని ఇంకా నేను విమర్శించడం కూడా ఇంకోటి కాదు కానండి. ఈ రోజుల్లో వచ్చే సినిమాలు కొన్ని చూస్తూ ఉంటే, భార్య పిల్లల్ని పెట్టుకొని హ్యాపీగా ప్రశాంతంగా అందరం ఒక దగ్గర కూర్చొని సినిమా చూసే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఏ సీన్ వచ్చిద్దో, ఎలాంటి సీన్ వచ్చిద్దో, పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఎలా చూస్తామని చెప్పేసి టెన్షన్గా చూడాల్సిన పరిస్థితి. ఏదన్నా కొంచెం అసభ్యకరంగా ఉందంటే ఛానల్ మార్చాల్సిన పరిస్థితిలో సినిమాలు ఉంటున్నాయి. కొన్ని సినిమాలు, అన్నీ కదండి, కొన్ని సినిమాలు ఉంటున్నాయి. నేనైతే అనుకున్నాను, మనం తీసే సినిమా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా ఉండాలి. పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా చూడగలిగినటువంటి ఒక మంచి సినిమా ఉండాలి. అది విలువలతో కూడింది అయి ఉండాలి, సమాజానికి ఒక మంచి మెసేజ్ పాస్ చేసేది అయి ఉండాలి అని చెప్పేసి నేను ఎన్నో ఆలోచనలతో నేను సుమారుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ సినిమా కథను రాసుకున్నానండి. ఈ సినిమా కథ ఎలా ఉంటుందంటే, 3 జనరేషన్లను కలుపుకుంటూ వెళ్తూ ఉంటుందండి మన సినిమా కాలగమనం. అంటే చాలామంది నన్ను ఇంటర్వ్యూస్లో కూడా ఇంతకుముందు అడిగారు, మీరు కాలగమనం అనే టైటిల్ పెట్టారు, కాలగమనానికి ట్రైలర్ చూసిన తర్వాత ఏమో లవ్ స్టోరీ అన్నీ కనిపిస్తా ఉన్నాయి, కాలగమనానికి ఈ లవ్ స్టోరీకి మాకు షింక్ అవ్వట్లేదు, ఈ టైటిల్ ఎలా పెట్టారు ఏంటని చెప్పేసి నన్ను ఇంటర్వ్యూస్లో కూడా చాలామంది అడగడం జరిగింది. కాలగమనం వాడే టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఇది చెప్పే కదండి, 3 జనరేషన్స్ కలుపుకుంటూ పోతూ ఉంటుంది. ప్లస్ కాలగమనంలో మనం కాలంతో పాటు పరిగెడుతూ ఉంటాం, కాలంతో పాటు మనం కూడా మారిపోయి జర్నీ చేయాల్సిందే ఎవరైనా కూడా. కానీ కాలం చేసిన గాయాలు కొన్ని ఉంటాయి, కాలంలో కలిసిపోయినటువంటి స్వీట్ మెమరీస్ కొన్ని ఉంటాయి. మనం ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి, దీన్ని వదిలిపెట్టాలి. ఇలాంటి కొన్ని అనుభూతులు, మనం కొన్ని పద్ధతులు, నీతులు, సంస్కృతి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున పెరుగుతున్నటువంటి టెక్నాలజీ, అంటే మన జీవిత విధానాలు ఎటుపోతున్నాయి ఏంటనేది కూడా ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటుందండి. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, ఇంకా ప్రతి ప్రేక్షకుడికి, అన్ని వయసుల వారికి నచ్చుతుందండి, అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. ఎవరికి కావాల్సినటువంటి ఒక ఇది ఈ సినిమాలో మనకు అందరికీ దొరుకుతుందండి. అద్భుతంగా అయితే ఈ సినిమాని చిత్రీకరించాం. మరి ఈ సినిమా, నేను విలేజ్ ప్రాంతంలో పుట్టి పెరిగానండి. ఒక రైతువారి కుటుంబం. ఆ కుటుంబం అంటే రైతువారి కూడా కదండి, రైతు కూలీ కుటుంబం, కూలికి నాలి చేసుకునే రైతువారి కుటుంబం నుంచి పుట్టాను. ఇప్పటికీ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. నేను కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఇప్పటికీ కూడా మా పొలంలో పార తీసుకొని పని చేసుకోవడం, మేము తినే బియ్యం కూడా మా పొలంలో పండించుకున్న బియ్యమే స్టిల్ ఇప్పటికీ నాగలు దుంతా, నేను పొలం పనులు అన్నీ చేస్తా డైలీ. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళానంటే మళ్ళీ రేపు పొలంలోకి వెళ్ళాలి, ఏదో పని చేసుకోవాలి. నేను వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, ప్యూర్ విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తిని. అక్కడ బంధాలు, ఆప్యాయతలు అనే అనురాగాలు ఎలా ఉంటాయి అనేది నేను నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన వ్యక్తిని. ఈరోజు మారుతున్నటువంటి కల్చరు, పద్ధతులు, మర్చిపోయినటువంటి సంస్కృతి విధానాలు, వీటన్నిటిని కూడా పొందుపరిచి అన్ని విధాలుగా అద్భుతంగా ఉండేలాగా ఈ సినిమాని చిత్రీకరించామండి. ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా 100% నచ్చుతుంది. నేను ఈ సినిమా తీసేటప్పుడు చాలామంది అడిగారండి, మీరు ఏ ధైర్యంతో ఈ మూవీ తీస్తున్నారు, మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏముంది అని అడిగారు.
నేను సినిమా బ్యాక్గ్రౌండ్ గురించి నాకైతే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎలా రిలీజ్ చేయాలి, ఏం చేస్తామో ఏంటో మనకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను భయం కూడా పెట్టుకోలేదండి. ఎందుకు పెట్టుకోలేదు అంటే నేను ఒకటే అనుకున్నాను, మా ఏరియాలో మంచి మంచి లోకల్ టాలెంట్ చాలామంది ఉన్నారండి, ప్లస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అన్ని ఊళ్ళు చుట్టుపక్కల. ఇప్పుడు విజయవాడ ఉంది, మాది విజయవాడ దగ్గర ఊరు. విజయవాడలో అద్భుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళ టాలెంట్ని గుర్తించే అవకాశాలు ఇచ్చే పరిస్థితి బయట ఎక్కడా లేదు. నేను అనుకున్నాను, నేను ఒక కథ తీయాలనుకున్నాను, మంచి కథ. నేను ఎవరో పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకునే మళ్ళీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు లేదు. సో నేను అనుకున్నాను, నా కథకే మంచి యాక్టర్స్ కావాలి, ప్రాణం పోసేవాళ్ళు కావాలి, వాళ్ళకే యాక్టింగ్ అవకాశాలు కావాలి. వాళ్ళకి నేను తోడవుతా, నాకు వాళ్ళు తోడవుతారు, కలిసి ఐక్యమత్యంగా పనిచేస్తే ఒక అద్భుతమైన సినిమా ఇవ్వగలమని చెప్పేసి నేను నమ్మా. అందుకే విజయవాడ నుంచి సుమారుగా ఒక 20-25 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారండి. డ్రామా ఆర్టిస్టులు, కళాకారులు, ఎప్పటి నుంచో సీనియర్ ఆర్టిస్టులు చాలామంది మన సినిమాలో ఉన్నారండి. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి, ఇష్టపడి, ప్రేమతో అద్భుతమైన యాక్టింగ్ చేసి ప్రతి పాత్రకే ప్రాణం పోస్తారండి. నిజంగా నేను ఈ రోజున మన సినిమాని ఎవరికైనా చూపిద్దాం, పెద్దవాళ్ళకి ఏదైనా పెద్ద బ్యానర్లో రిలీజ్ చేద్దామని నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, ఈ నా పక్కన ఉన్నటువంటి ఈ హీరోస్ వీళ్ళ పేస్లు కూడా తెలియదు బయటికి. మా సినిమాని ఎవరు చూస్తారు, ప్రేక్షకులు ఎవరు ఆదరిస్తారు, సినిమా అవుట్పుట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఇది ఎవరైనా పెద్దవాళ్ళ ద్వారా బయటికి వెళ్తే ఈ సినిమాని చాలామంది ఆదరిస్తారు. తెలియాలి కదా అసలు ఒక మంచి సినిమా వచ్చిందని తెలియాలి కదా ప్రజలకి. ప్రమోషన్స్ బాగా చేయడానికి కూడా ఆర్థికంగా మాకు అంత పరిస్థితి లేదు. సో పెద్దవాళ్ళ ద్వారా వెళ్దామని చెప్పేసి కూడా నేను ఒక 2-3 మంత్స్ నుంచి కూడా ఆ ప్రయత్నాలు కూడా బాగా బలంగా చేశాను. కానీ నేను పెద్దవాళ్ళ ఆ గేట్ల దాకా కూడా వెళ్ళలేకపోయాను, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాను. నేను ఒకటే నమ్మానండి, మన సినిమాలో మంచి కథ ఉంది. ప్రేక్షకులకి ఈరోజు పెద్దోళ్ళు తీసారా, చిన్నోళ్ళు తీసారా, బ్యాటింగ్ ఆర్టిస్టులు ఉన్నారా లేరా అనేది కాదండి. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్, బ్యాటింగ్ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు అన్ని సినిమాలు కూడా హిట్ ఏం కావట్లేదు కదా. ప్రేక్షకులు ఖచ్చితంగా మంచి కథతో వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు అని 100% మాకు నమ్మకం ఉందండి. అందుకే నేను ఇంకా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ కాళ్ళు పుచ్చుకోలేములే, ఇంకా మనం ఏదో ఒకటి చేద్దామని 100% ప్రేక్షకులు నమ్మి మన మంచి సినిమా అయితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు ఒక నమ్మకంతో నేనే ఓన్గా రిలీజ్ చేసుకుంటానండి. ఈరోజు మీడియా వారు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ సినిమాని ఒక 10 మంది దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి, అన్ని వర్గాలకు నచ్చుతుంది. నిజంగా చెప్తున్నానండి, ఈ సినిమా బాగలేదు అని నేను అయితే ఎవరు కూడా 100లో 1-2% కూడా అనరండి, 100% చెప్తున్నా. ఎందుకంటే ఎవరికి కావాల్సిన సబ్జెక్ట్ ఆడాలో ఉంది, ఒక్క వల్గారిటీ తప్ప. నా సినిమాలో ఎటువంటి వల్గారిటీ మాత్రం ఉండదండి. అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకైతే నిరాశ మిగులుద్ది, ముందే చెప్తున్నా. ఎందుకంటే నేను కమర్షియల్ ఎలిమెంట్స్తో మూవీస్ తీసి అందరు ఆకట్టుకోవాలి, డబ్బులు రావాలి అంటే అట్లా తీయటం కూడా నాకు తెలుసు, కొన్ని చూస్తామని తెలుసు. కానీ నేను అది ఆశించలేదు, ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆలోచించాను. ఆ విధంగానే తీశాను. నేను అనుకున్న దానికంటే కూడా చాలా అద్భుతంగా అవుట్పుట్ బయటకు వచ్చిందండి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మరి దీనికి నిజం చెప్పాలంటే ఒక మెయిన్ నాకు బ్యాక్ బోన్ లాగా సినిమాకి మీకు అందరికీ తెలుసు, కథ ఎంత బలంగా ఉండాలో మ్యూజిక్ కూడా అంత బలంగా ఉండాలండి. మ్యూజిక్ సరిగ్గా లేకపోతే మనం మోగ సినిమా చూసినట్టు ఉంటుంది 100%. మ్యూజిక్ ఎంత బాగుంటే అంత సినిమాకి అంత హైప్ వచ్చింది. సో ఆ విధంగా నాకు మ్యూజిక్ పరంగా ఈ సినిమాకి నిజంగా ప్రాణం పోసి నాకు సపోర్ట్ చేశారని చెప్పాలి రాజేష్ రాజ్ గారు. సార్ ఒక్కసారి రాజేష్ రాజ్ గారు సార్ గురించి చెప్పాలంటే నాకు కంప్లీట్గా నేను మా విలేజ్లో షూట్ చేసుకుని వచ్చానండి. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను రష్ తెచ్చి సార్ చేతిలో పెట్టా. ఇంకా నేను ఎక్కడికి మళ్ళీ ఇంకొక ఆఫీసు కానీ ఇంకో స్టూడియో కానీ నేను ఎక్కడ కాల్ పెట్టలేదండి. మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం ఆయనే చూశారు. మ్యూజిక్ మీరు చూశారు, ఇంత ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు, చాలా బాగుందని చెప్పేసి 2-3 సార్లు కూడా మనం ప్లే చేశాము. మరి దాని అందరికీ కూడా ప్రాణ పోసిన వ్యక్తి రాజేష్ గారు. అదేవిధంగా ఆయన టాలెంటే కాదండి, ఆయన అద్భుతంగా మ్యూజిక్ చేయడమే కాదండి, ఫ్రెండ్లీ నేచరు. ఇది ఎలాగా చేద్దాం సార్, ఇది ఎలాగా చేద్దామంటే నా ప్రతి ఆలోచన ఆయన యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇంకా కొత్త ఆలోచనలు చెప్పి సినిమా మొత్తం రెడీ అయిపోయింది అనుకున్న సందర్భాల్లో సార్ ఆయన నిజంగా సార్ సినిమాని చూస్తూ ఉంటే రాను ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది మూవీ మీద, ఇంత బాగుండా సినిమాకి ఇంకేదో చేయాలని నాకు అనిపిస్తూ ఉందని చెప్పేసి కొత్త ట్యూన్లు నైట్ తెల్లవారుజామున 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా ఆయన నిద్రపోకుండా ఫుడ్ తినకుండా కూర్చొని కొత్త రకాల ట్యూన్లు కూడా తయారు చేసి మన సినిమాలో ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారండి. ఇది నిజంగా ఒక మ్యూజికల్ హిట్ కూడా అవుద్ది. ఎంత బాగుంటుందంటే సార్, నేను మాటలు చెప్పడం కాదండి, ఈ సినిమా చూసి బయటికి వెళ్ళిన ప్రేక్షకుడు ఇందులో వచ్చే మ్యూజిక్ని ఒక వారం రోజులు, ఒక 10 రోజుల పాటు నోట్లో పెదాల మీద ఆడుతూనే ఉంటుంది. ఈ మ్యూజిక్ మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారండి రాజేష్ రాజ్ గారు. అదేవిధంగా నాకు డబ్బుల విషయంలో కూడా అంటే నన్ను ఏ రోజు కూడా సార్ ఇంత డబ్బులు ఇవ్వండి, అంత డబ్బులు ఇవ్వండి అంటాం, కానీ ఇంతే ఉండి అంత ఇవ్వండి అని కూడా అంటాం లేదండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు మామూలుగానే సార్ ఎంత అవుద్ది అన్నారు ఒక మాట, ఆ తర్వాత ఇక్కడ డబ్బులు టాపిక్కే మర్చిపోయండి. ఎందుకంటే నాకు అంత చక్కగా ఒక తమ్ముళ్ళలాగా, ఒక ఫ్రెండ్ లాగా
అంత సార్ దగ్గర అయ్యి సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు సార్. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అదేవిధంగా డిఓపి అండి, మా కెమెరామ్యాన్ ఆయన మురళి గారండి. ఈయన మన రాజమౌళి గారి దగ్గర ఛత్రపతి సినిమా దగ్గర నుంచి బాహుబలి 1 వరకు ఆయన అక్కడ అసిస్టెంట్గా చేశారు. తర్వాత ఆయన ఓన్గా చేసుకుంటున్నారు మురళి గారు. ఆయన మన సినిమాకి ఆయన ఓన్గా చేశారండి డిఓపిగా. చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా సార్. మాకు అంటే నేను కొత్త కథ చెప్పే కదా సార్, ముందు సినిమాకి సంబంధించినట్టు ఎక్కువ తెలిగిపోయినా ఆయన కూడా కొన్ని చేపించి చాలా అద్భుతంగా చేసి చక్కగా ఆయన కూడా ఒక తమ్ముళ్ళలాగా అయిపోయారు నాకు. మురళి గారికి ఈరోజు రాలేదు ఆయన కూడా ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా నాకు ఫిల్మ్ ఛాంబర్ తరఫు నుంచి కూడా ఇంకా సెన్సార్ సంబంధించి కూడా మోహన్ గౌడ్ గారు చాలా హెల్ప్ చేశారండి. మోహన్ గౌడ్ గారు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తి వీరబాబు గారు. వీరబాబు గారు ఎక్కడ ఉన్నారు సార్? చాట్ ఉన్నారా? వీరబాబు గారు అండి, నాకు అంటే సినిమా ఫీల్డ్తో టచ్ లేదని ముందే చెప్పే కదా సార్. అండ్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతిదీ ఎవ్రీథింగ్. నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇక్కడ ఉషా ఎన్క్లేవ్స్లో ఉంటారండి. సార్ ఉండే అపార్ట్మెంట్లోనే వీరబాబు గారు ఉంటారు. నాకు అక్కడే పరిచయం అయ్యారు. అదృష్టం, లక్ అట్లా కలిసి వచ్చింది. ఇంకా నేను ఏది కూడా ఎత్తుకునే పని లేకుండా నాకు చాలా ఈజీ అయిపోయింది సార్ ప్రతి పని కూడా వీరబాబు గారి వల్ల. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీరబాబు గారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మన స్నేహం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా హీరోస్ అండి, వీళ్ళిద్దరూ సార్ నిజంగా సార్ వీళ్ళిద్దరూ నేను కథ రాసుకున్నప్పుడు అనుకున్నా 2 క్యారెక్టర్లు 2 ఈక్వల్గా ఉంటాయి. ఒక క్యారెక్టర్తో ఒక క్యారెక్టర్ పోటీ పడుతూ ఉంటుంది. ఎవరి వైలో వాళ్ళు కరెక్ట్, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది కూడా సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ బయటకు వచ్చిన తర్వాత జుట్లు పిక్కుంటారు, కొట్టుకుంటారు. అంటే ఒకళ్ళది కరెక్ట్ అంటారు, ఇంకొకళ్ళది కరెక్ట్ అంటారు. ఫైనల్గా సినిమా మాత్రం సూపర్గా ఉందరా అంటారు. ఇదైతే ఖచ్చితంగా నిజం. ఆ 2 పాత్రలకే ప్రాణం పోశారు. అదే కాకుండా సార్ నాకు ఇక్కడ టెక్నికల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ అని అదని ఇదని మాకు ఏం లేదు. మేము విలేజ్లోది ఇస్తాం కదా. ఒక నులక మంచం కావాలంటే పక్కింట్లోకి వెళ్ళి ఏం ఎత్తుకొచ్చి చూడు, ఒక కుర్చీ కావాలంటే ఏం తెచ్చు. అసలు హీరో అని కానీ హీరోయిన్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరు లేరండి. అందరూ యూనిటీగా కలిసి కష్టపడి చేసామండి ఈ సినిమా. హీరోలాగా డైరెక్టర్ లాగా ప్రొడ్యూసర్ లాగా ఎవ్వరు కూడా ఫీల్ అవ్వలేదు. కష్టపడి అందరం కూడా ఐక్యంగా యూనిటీగా అన్నల తమ్ముళ్ళలాగా చేశాము. నాకు ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా మంచి బాండింగ్ ఏర్పడిపోయింది మాకు కూడా. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ చిన్న. అదేవిధంగా మా హీరోయిన్ లావణ్య గారండి, మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశారు. మీరు ట్రైలర్లో కూడా చూశారు కదా. చాలా బాగా సపోర్ట్ చేశారు, మంచి యాక్టింగ్ చేశారు. లావణ్య గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మా శిరీష గారండి. మొదటి ఒక నిమిషం ఈవిడ గురించి చెప్పాలండి. నేను ఖచ్చితంగా ఎవరి గురించి చెప్పకపోయినా మేడం గురించి చెప్పాలి. ఎందుకంటే షూటింగ్ మేడం 2 రోజులు 3 రోజులు షెడ్యూల్ అయినప్పటికీ కూడా మేడం అక్కడ నుంచి వచ్చి మా పరిస్థితులు మా ఇబ్బందులు అక్కడ చూసి అరే డైరెక్టర్ గారు ఒక్కడే కష్టపడుతున్నాడు పాపం ఎవరో లేరు ఇక్కడ అని చెప్పేసి మేడం అక్కడ కూర్చొని లేడీస్ కదంటే అక్కడ మేము హోటల్ రూమ్స్ కూడా సరిగ్గా నేను ఇవ్వలేకపోయానండి నిజం చెప్పాలంటే అందరికీ కూడా. మేడం అయితే కొంతమంది లేడీ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమన్నా ఇల్లు విలేజ్ కదంటే ఒక 4-5 ఇళ్ళు ఊర్లో అడిగితే ఇల్లు ఇచ్చేసారు, ఇల్లు వాడుకుండాని. ఎవరో లేనప్పుడు కొంచెం మేడం పెద్ద క్యారెక్టర్ ఒక్కళ్ళే ఉండారని చెప్పేసి మేడం మా ఇంటికి వచ్చిందంటే మా ఇంటికి వచ్చి మేడం సుమారుగా 20 days మా ఇంట్లోనే ఉన్నారు. మా మిస్సెస్ వంట చేస్తుంటే వంట చేసేవాళ్ళు, గిన్నెలు గడితోటే గిన్నెలు గడిగేవాళ్ళు, బట్టలు తోటే అసలు ఎట్లాగా అయిపోయారంటే అండి మా ఇంట్లో ఒక మదర్ లాగా ఒక సిస్టర్ లాగా నాకు అట్లా అయిపోయారు. మేడము చాలా సపోర్ట్ చేశారు అద్భుతంగా. శిరీష గారిని అయితే జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకా అందరూ అండి, శాంతి గారు మన హీరోయిన్ మదర్గా చేశారు. శాంతి గారు అండి చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే పద్మ గారు, సతీష్ గారు, అందరి గురించి చెప్పాలి అంటే టైం చాలా ఉంది. అందరూ బాగా సినిమాకి అయితే అందరూ బాగా సపోర్ట్ చేశారండి. బ్రహ్మం తమ్ముడు అండి, మా బ్రహ్మం తమ్ముడు ఎక్కడ వీర బ్రహ్మం తమ్ముడు అండి, ఈయన ఈవెంట్ మేనేజర్గా చేస్తూ ఉంటాడు. మన సినిమాకి కూడా సార్ ఆర్టిస్టులను ఎతకడం కానీ నాకు అసలు రాజమౌళి అన్నయ్యని పరిచయం చేసిందే తమ్ముడు అండి. వాస్తవంగా ఈ సినిమాకి రాజమౌళి గారు పెద్ద అసెట్, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే ఆయనే, పెద్ద అసెట్ నాకు ఈ సినిమాకి ఆయన. అలాగా ఆయన నాకు పరిచయం చేసిన వ్యక్తి తమ్ముడేనండి. వీర ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. ఎవరికైనా ఈవెంట్స్ పరంగా హెల్ప్ కావాలంటే తమ్ముడు చేస్తాడు, అట్లా హెల్ప్ చేశాడు. అలాగే అందరండి, బలగం పేమ రమేష్ గారు, కర్తానందం గారు, ఇంకా సరిపల్లి సతీష్ గారు, అట్లాగే పట్టు రవి గారు ఒకసారి ముందుకు రండి సార్. ఈయన కూడా అండి అంటే ఒక యాక్టర్గానే కాకుండా సార్ నేను చేసే ప్రతి పనిలో సార్ ఇక ఏదంటే అది తడికలు మోయటం, రాళ్ళు మోయటం, ఇసుక మోయటం, తట్టలో పెట్టి ఎత్తి పారలు తెత్తి ఇక్కడ హైదరాబాదే
ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది ఉన్నారండి ఇక్కడ మన సినిమాలో. మళ్ళీ వీళ్ళందరూ కూడా అక్కడ మరి ఇక్కడ ఎలాగ మూవీస్లో చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఊరు వచ్చిన దగ్గర నుంచి తట్టలు పెట్టుకొని రాళ్ళు పోయటం, గడ్డి పీకటం, చెట్లు అంటే ఇలా సంబంధం లేదు, వాళ్ళ పాత్ర సంబంధం లేకుండా పనిచేస్తారు నా సినిమాకి. మరి నన్ను అంత ప్రేమించారు, మరి నాకు బాగా సపోర్ట్ చేశారు. దానికి నిజంగా రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే తిరుగు గారు అండి, తిరుగు గారు ఎక్కడ ఉన్నారు? తిరుగు గారు ఇక నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. తిరుగు గారు నాకు బెస్ట్ ఫ్రెండ్, మేము ఒకే చోట ఉంటాము. అంటే మంచికి చెడుకి అన్నిటికీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఈయన యూట్యూబర్, కామెడీ స్టార్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంచుమించుగా. సినిమాలో కూడా చాలా పెద్ద పాత్ర చేశారు. మేమందరం కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇట్లా చేద్దామని ఒక ఆలోచనతో చేసిన ప్రతి దానిలో కూడా తిరుగు గారు కూడా ఉన్నారు, బాగా సపోర్ట్ చేస్తారు. మీకు అందరికీ తెలుసు ఈయన వీడియోస్ కూడా ఎలా చేస్తారనేది. నేను ఆ తర్వాత నేనంటే ఇంకొక చిన్న మాట కూడా చెప్పాలనుకుంటున్నానండి. అంటే వేరేగా కాదు, కానీ చాలామంది ఏంటంటే చిన్నవాళ్ళని చేసేసరికి చిన్న చూపు ఉంటుందండి. కొత్త వాళ్ళని చిన్నవాళ్ళని చేసేప్పటికి చిన్న చూపు ఉంటుంది. ఆ చిన్న చూపు ఎలాగుందంటే ఎవరినైనా కొంచెం మా మూవీకి సపోర్ట్ చేయండి ఏదన్నా అనేటప్పటికి చేద్దాంలే చూద్దాంలే అంటమే, కానీ ఆ మాట వరకే. మనం 4 సార్లు అడిగితే 4 సార్లు చూద్దాం అంటాం, తర్వాత ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ప్లస్ ప్రమోషన్స్ డబ్బులు ఇచ్చి గట్టిగా ప్రమోషన్స్ పెట్టించుకోలేమని చెప్పేసి కొంతమందిని ఎవరైనా కలిసి వీడియోలు పెట్టండి, ఇలా చేయండి అలా చేయండి అంటే, మేము మీ సినిమాలో ఉన్నాం, మేము చేయాలంటే అందరినీ ఒక సినిమాలో అందరినీ పెట్టలేం కదా. మనం హెల్ప్ చేస్తే దేవుడు దీవిస్తే ఇంకో మూవీ తీయొచ్చు, ఇంకో మూవీలో ఇంకో కొంతమంది తీయొచ్చు, కానీ మేము ఎందుకు చేయాలని ఆలోచిస్తే కొంతమంది ఉన్నారు, అందరూ కాదండి కొంతమంది. ఇక నేను ఒకటి అనుకున్నానండి, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మనం ఆన్లైన్లో బతులాడుకోవడం కాదు, మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి నేను ఫేస్బుక్లో 3-4 మినిట్స్ కంటెంట్స్ చిన్న మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి, నేను నా సినిమా ప్రమోషన్ చేసుకోవడానికి 3-4 మినిట్స్ కంటెంట్స్ కథలు రాసుకొని నేను షూట్ చేసి నేను ఎడిటింగ్ చేసి చేయడం మొదలు పెట్టాను. మెయిన్ పాత్రను ఈయన పెట్టేవాడిని తీసుకొని, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా 1 మిలియన్ 1 or 2 డేస్లో, 2 మిలియన్స్ 3 మిలియన్స్ 4 మిలియన్ 10 మిలియన్స్ నా ప్రతి వీడియో. నా యూట్యూబ్ ఐడి ఫేస్బుక్ సుధాకర్ బుర్రి అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ తర్వాత ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడు సార్ 3-4 మినిట్స్లోనే మీరు కళ్ళల్లో నీళ్లు దారులై కారిపెట్టేట్టు గుండెలు పిండేసే మెసేజ్ ఇస్తున్నారంటే 2 గంటల సినిమాని మీరు ఎట్ట తీసుంటారో మాకు అర్థం అవుతుందని ఎంతోమంది చెబుతూ ఉంటారు. నిజంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ తగ్గదండి. 2 గంటల సినిమా ఎక్స్ట్రా జరిగి ఉంటుంది, ఒక మంచి సినిమా చూసేవారని చెప్పేసి అందరూ అనుకుంటారు. నిజంగా ఇంకొక ముఖ్య విషయం, మా అన్నయ్య ఈయన లాస్ట్ దాకా ఎందుకు చెప్పలేదంటే అండి, నాకు ఈ మూవీకి సార్ అంటే సమాజంలో అన్నీ మీకు అందరికీ తెలిసిన విషయాలే, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదేంటంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండని చెప్పి మనతో అందరూ ఉంటారండి. మనం ఒక్కసారి వీక్ అయిపోయిన తర్వాత మనతో స్నేహితులు ఉండరు, బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. మనతో వహా ఉంటే మన భార్య పిల్లలు తప్పదు కాబట్టి మనతో ఉంటారేమో, ఎవ్వరూ ఉండరు. మనం ఎంత ప్రాణ స్నేహితులు అనుకున్నా కూడా మన ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు, మనం వెనకబడిపోయినప్పుడు, ఇబ్బందులు పోయినప్పుడు వీడు నన్ను ఏం అడుగుతాడో ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఫాస్ట్గానే చెప్పేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ సుధాకర్ గారు నాకు పరిచయం అయింది, ఆయన చెప్పారు కదా షార్ట్ ఫిలిమ్స్ తీసానని చెప్పి, ఒక షార్ట్ ఫిలింతో పరిచయం అయ్యారు సార్. షార్ట్ ఫిలింతో పరిచయం అయ్యి నేను సినిమా తీస్తున్నానని చెప్పగానే నాకు ఒక కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను అసలు నిజంగా ఈయన సినిమా ఎలా తీస్తారా ఏంటి అనుకున్నా, కానీ ఆయన వర్క్ చేపించే విధానం ఏదైతే ఉందో, ఒక 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ చేసిన ఒక డైరెక్టర్ ఆ థాట్స్ అండి ఆయనకి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. ఒక 2-3 మినిట్స్లో ఆయన చేసి చిన్న షార్ట్స్తో ఒక సందేశం చాలా స్పీడ్గా చెప్పగలుగుతున్నారు సార్. అలాంటిది ఒక 2 hours మూవీ ఆయన చేశారు అంటే కంప్లీట్ సినిమాని మీ అందరికంటే ఎక్కువసార్లు నేను చూశానండి. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతా నా స్టూడియోలో జరిగింది, ఎడిటింగ్ నుంచి మొత్తం మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ మన స్టూడియోలో జరిగిందండి. సో ఆ సినిమాని నేను చూస్తున్నంతసేపు కూడా ఇది సినిమా బయటికి వెళ్తే ఖచ్చితంగా నాకు పేరు వస్తుంది, అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారికి కానీ మా ఆర్టిస్టులు అందరికి కానీ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో దీనికి ఎంత ఎఫోర్ట్ చేయాలో అంత ఎఫోర్ట్ చేశాం సార్. 17వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది, అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో ప్రముఖ జర్నలిస్ట్ శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. నాకు ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇక్కడికి వచ్చినాక ఆయన సుధాకర్ గారి స్పీచ్ విన్నాక డెఫినెట్గా మాట్లాడాలనిపించింది సార్. ఫెంటాస్టిక్. దేనికంటే రాబోయే రోజుల్లో సినిమాలు ఇలానే తీస్తారు కూడా. దేనికంటే పెద్ద పెద్ద బడ్జెట్స్, పెద్ద పెద్ద సినిమాలు ఆడట్లేదు, థియేటర్కి రావట్లేదు అనుకుంటున్నారు, కానీ కాస్ట్ ఫెయిల్యూర్స్ అవన్నీ. ఇలాగా కష్టపడి ఇందాక ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండి పని చేసుకుంటా సినిమా చేసుకున్నారన్నారు. అంటే ఒక కథ చెప్పాలని బలంగా అనుకున్నప్పుడు కథ ఎలాగైనా చెప్పచ్చు, ఎక్కడి నుంచి ఏ తీరం నుంచి అయినా చెప్పి
ఆ కథని ప్రపంచం మొత్తానికి తెలియజెప్పొచ్చు అనుకోవటం అనేది చాలా పెద్ద విషయం. అది సుధాకర్ గారు చేశారు. ఫ్యాంటాస్టిక్ సార్. మీరు మాట్లాడుతుంటే నాకు నిజంగా నేను చాలా క్యాజువల్గా వీరబాబు ఫ్రెండ్ అయితే వచ్చాను. రాజశేఖర్ గారు ప్రెస్ మీట్ ఉందండి అంటే కాలగమనం సరే చూద్దామని వచ్చాను సార్. ఫ్యాంటాస్టిక్. మీరు మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇకపోతే ఈ స్టేజ్ మీద ఇంతమందిని పిలుస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, కానీ మొన్న కూడా నేను తిమ్మరాజపల్లి టీవీ అనే ఒక సినిమాకి సంబంధించి అందరినీ పిలుస్తుంటే ఇప్పుడు వీళ్ళు ఎంతమంది మాట్లాడతారా అనుకుని మనలాంటి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే రోజు 5-6 ప్రెస్ మీట్లకు వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తుందండి ఇలాంటి అవకాశం వాళ్ళ లైఫ్లో? వాళ్ళు ఎంత కష్టపడితే పాపం ఈ రోజున ఇచ్చి ఇక్కడ ఒక నిమిషం ఆ ఫ్రేమ్లో కనబడాలనో ఆ ఇమేజ్ ఒకటి కావాలనో వాళ్ళ లైఫ్ టైం మెమరీస్. మనం కూడా కొంచెం వీలైతే సాయం చేయాలి, లేదంటే కొంచెం హెల్ప్ చేయగలగాలని తప్ప వాళ్ళని విసుక్కోవద్దు. ఎందుకంటే మళ్ళీ రాదు అవకాశం. సుధాకర్ గారు మీరు చేసిన కథ మీరు మీ యూట్యూబ్లో కూడా నేను చూశాను సార్. నేను ఇక్కడికి వచ్చినాక గుర్తుపెట్టాను. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు పబ్లిసిటీ ప్రమోషన్ అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే కాదు, మంచి కంటెంట్తో ముందుకెళ్తే కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు. భగవంతుడి దయ వల్ల సోషల్ మీడియా వచ్చింది, చాలా బాగుంది. ఈ రోజున సోషల్ మీడియా వల్ల మీరు చేసే వీడియో 1 million, 2 million, 10 million కూడా వెళ్తున్నాయి కదా. పెద్ద వాళ్ళకు కూడా వెళ్ళట్లేదు సార్. మీ కష్టంతో మీరు వెళ్తున్నారు. మీరు ఇలానే వెళ్ళండి. ఫైనాన్షియల్ కష్టాలు అందరికీ ఉంటాయి, అవన్నీ అధిగమించి సినిమా దాకా వచ్చి ఇక్కడ మీ సినిమా చూసుకోవటం, ఇక్కడ మీరు నించొని మాట్లాడటం అంత గొప్ప విషయం ఒక సినిమా ప్రేమికుడికి ఏమి ఉండదు. మీరు దాన్ని సాధించారు. డెఫినెట్గా మీరు ఇంకా 10 సినిమాలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎన్నుకున్న టీం కూడా అందరినీ ఫ్యామిలీలాగా చూసుకున్నారు. కాకపోతే మరీ పార్లు మోపించకుండా కొంచెం ఆర్టిస్టులాగా పువ్వుల్లాగా చూడండి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. శివ గారి గురించి ఈ కాలగమనం ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన కళాకారులందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ పేరున కృతజ్ఞతలు. అంటే యాక్చువల్గా అందరి పేర్లు చెప్పలేను, ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఆల్రెడీ సుధాకర్ అన్ని చెప్పేశాడు. నేను చెప్పేది ఒకటే, మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. చిన్న సినిమాని చూడొద్దు, మంచి మెసేజ్ ఉంటుంది. అందరు తప్పకుండా థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు, నాతో చేసిన లావణ్య కానీ, చిన్నబాబు కానీ, మా ఫాదర్ రాజమౌళి గారు కానీ, శిరీష గారు కానీ, శాంతి గారు కానీ, పద్మ గారు కానీ, ఇంకా రమేష్ గారు, ఇంకా పేర్లు చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. ముఖ్యంగా నేను రాజేష్ గారి గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు మూవీ చాలా చేశాను, అందులో రొమాన్స్ చేశాను, ఫైట్స్ చేశాను, కానీ ఒక మంచి సాంగ్ అనేది నాకు లేదు. కానీ ఈ మూవీలో నాకు అంటే ఒక మంచి సాంగ్, ఇందాక మీరు చూసారే కదా, సాంగ్ ఎలా అనిపించింది? బాగుందా? మళ్ళీ ప్లే చేద్దాం అనుకున్నానా? మీకు ఇంట్రెస్టేనా? ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా అది అంతా వేయడానికి కారణం రాజేష్ గారు చేసిన మ్యూజిక్ నాకు చాలా నచ్చిందండి. నా లైఫ్లో గుర్తుండిపోయే సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ రావడానికి కారణమైన మా సుధాకర్ అన్నయ్యకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నా కోసం వచ్చినటువంటి మా ఫ్రెండ్స్కి కానీ, ముఖ్యంగా మా శివ నా కోసం వచ్చాడు. శివ, థ్యాంక్ యూ శివ. ఆర్జీ శివ. ఇంకా రామారావు అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చిందంటే రామారావు అన్నయ్య వాళ్ళే. ఇంకా గజపతి రాజు గారు మాకు ఎంతో, ఎక్కడున్నారు సార్? సార్ మాకు ఎంతో సహాయం చేశారు. ఇంకా అందరి గురించి చెప్పాలని ఉంది, బట్ టైం లేదు. ఇంకా ముఖ్యంగా మాకు డిఓపి గారండి, మీరు ఫ్రేమ్ చూస్తుంటే నాకు మూవీలో నాకు ఈ ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి ఫ్రేములు చాలా ఉన్నాయి. ఇది ఇలా రావడానికి కారణం మా డిఓపి గారు, చాలా అద్భుతంగా చేశారు. ఓకే, ఆకెళ్ళ గోపాలకృష్ణ గారికి మేము ఫోన్ చేయగానే అసలు టైం లేదు, కానీ చెప్పినప్పుడే ఈరోజు చెప్పాము, అయినా కూడా మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వచ్చిన ప్రతి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా నాకు చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఎలాగ మూవీ సక్సెస్ అవుతుంది కాబట్టి సక్సెస్ మీట్లో ఇంకా క్లుప్తంగా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఈ మూవీ అంటే ఒక 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి, కానీ ఇలాంటి మూవీ పడితే నేను ఇప్పుడు అనుకోలే కమర్షియల్ మూవీ వస్తుంది అనుకున్నాను, బట్ నా లైఫ్లో గుర్తుండిపోయే మూవీ వచ్చింది. థ్యాంక్ యూ సుధాకర్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ థ్యాంక్ యూ. ఎనీవేస్, ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలా ఉంటే ఇంకా మేము సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటున్నా. సో సపోర్ట్ చేస్తారు కదా, ఒక తెలుగు అమ్మాయికి, ఒక తెలుగు హీరోకి, సో తెలుగు డైరెక్టర్ గారికి కూడా. సో చాలామంది యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు, మా మామయ్య గారు. ఓకే, చెప్తున్నానండి లైన్ ఓకే. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్లో చాలా విసిగిచ్చేదాన్ని.
సుధాకర్ అన్న, ఐమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ చాలా మందిని విసిగిచ్చాను చెప్పాలంటే, అంటే నా సైడ్ మిస్టేకో లేదు అంటే వాళ్ళ సైడ్, ఐ మీన్ బేసిక్గా నాదే ఉంటుంది చెప్తున్నా. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఒక మీ ఇంట్లో కూతురులాగా క్షమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అండ్ అలాగే సుధాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే రాజా గారు థ్యాంక్ యూ. అండ్ చిన్న గారు గాడ్ బ్లెస్ యూ. నో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ శిరీష్ అమ్మ, అలాగే శాంతి గారు అండ్ పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. యాక్టింగ్ అప్పుడు లైక్ వాళ్ళ కూతురులాగే ట్రీట్ చేశారు, అంటే ఒక కో యాక్టర్ లాగా కాకుండా. సో అయిపోయింది వీరబాబు గారు. అండ్ లాస్ట్ మీకే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒకసారి స్టేజ్ మీదకి ఇలా వచ్చేసేయండి. బికాజ్ ఎందుకంటే బ్యాక్ ఎండ్లో చాలా సపోర్ట్ చేసింది ఆ సారే అనమాట. చాలా మంది ఉన్నారు, రామారావు గారు కానీ లైక్ వీరబాబు గారు కానీ చాలా మంది ఉన్నారు. సో నాకు నేమ్స్ కరెక్ట్గా తెలీదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం, బికాస్ దెర్ ఈస్ నో టైమ్. థ్యాంక్ యూ సో మచ్.